బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభానికి అంతా సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత అభిమానులకు ఐపీఎల్ సీజన్ మరో ఫీస్ట్లా మారిపోతుంది. ఇక మా జట్టు గొప్ప అంటే మా జట్టు గొప్ప అనే పంతాలు, ఈసారి మా టీందే టైటిల్ అనే పంతాలు. ఇక సాయంత్రం కాగానే క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా టీవీల ముందు కూర్చోబెట్టే హోరాహోరీ సమరాలు. వచ్చే 2 నెలలు సందడే సందడి. ఇన్ని రోజులు జాతీయ జట్టుకు కలిసి ఆడినటువంటి సహచరులు ప్రత్యర్థులుగా కాబోతున్నారు. ప్రత్యర్థులు సహచరులుగా మారబోతున్నారు. 10 జట్లు, 74 మ్యాచ్లు, ఒక ట్రోఫీ, అపరిమిత వినోదం పక్కా. తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఆర్సీబీ అడుగుపెట్టనుండగా అరివీర భయంకరులుగా సన్ రైజర్స్ బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లతో ఇక ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే ఒక రకమైనటువంటి వైబ్ పక్కాగా ఉంటుంది. ఇప్పటి వరకు 26 సార్లు తలబడుతున్న ఈ జట్లు ఏవైతే ఉన్నాయో ఈ జట్లు ఇప్పుడు హైదరాబాద్దే పైచేయిగా నిలిచింది ఇప్పటి వరకు. అయితే ఇక దీనిపై ఇప్పుడు మరింత సమాచారం మనతో అందజేయడానికి అయితే ఇక స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు అయితే మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. ఇక నరేష్ గారు, అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనేది ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా మారబోతుందా? ప్రస్తుతం ఇది కొత్త సీజన్, కొత్త వైబ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే చాలా మంది కొన్ని ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. అంటే ఈ సీజన్ మొత్తానికి కొన్ని స్ట్రాంగ్ టీమ్స్, టాప్ టీమ్స్ గా చెప్తారు టైటిల్ ఫేవరెట్స్ లో. సో ఆర్సీబీ ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళు లాస్ట్ టైం ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం చూసాము. సో 17 years వాళ్ళ వెయిట్ కి తెరదించుతూ టైటిల్ గెలిచారు. సో ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మరి ఆడబోతుంది ఆర్సీబీ. అంటే ఇక్కడ హై వోల్టేజ్ మ్యాచ్ అని ఎందుకు అంటున్నారంటే రెండు టీమ్స్ లో కూడా ఒక ఎక్సలెంట్ బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా T20 హిట్టర్స్. అటు సన్ రైజర్స్ లో క్లాసన్ కానీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అంటే ఇట్లా ఒక నితీష్ కుమార్ రెడ్డి లాంటి T20 హిట్టర్స్. అలాగే ఇటు ఆర్సీబీలో కూడా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజిత్ పటీదార్, అలాగే టిమ్ డేవిడ్ లాంటి రెండు వైపుల్లో కూడా ఒక హెవీ వెయిట్ బ్యాటింగ్ లో కూడా రెండు వైపులో కూడా ఒక T20 హిట్టర్స్ ఉన్నారు. అందుకే ఒక హై వోల్టేజ్ ఫైట్. అట్ ది సేమ్ టైం ఎక్కడ జరుగుతుందంటే ప్యూర్ బ్యాటింగ్ వికెట్ అయిన చిన్నస్వామి స్టేడియం మనం చూసుకోవచ్చు. చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు కూడా పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ గా చెప్తున్నారు. రెండు టీమ్స్ లో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అంటే ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే విన్నర్లు రెండు టీమ్స్ కి ఉన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎక్కువ. సో అందుకే ఒక సీజన్ కి ఒక బ్లాక్ బస్టర్ ఒక స్టార్ట్ గానే చెప్తున్నారు చాలా మంది. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా మంచి టీమ్స్. గతంలో ఈ రికార్డులు ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే దాదాపు ఈక్వల్. సన్ రైజర్స్ ఒక 2 మ్యాచెస్ హై అంటే పై చేయి ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీని కూడా మనం డోంట్ అండర్ ఎస్టిమేట్. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ఎటువంటి బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో వాళ్ళు ఏదైతే టైటిల్ గెలుచుకున్నారో ఆ తర్వాత నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆర్సీబీ మీద ప్రతి మ్యాచ్ మీద అంచనాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగానే పెర్ఫామ్ చేయడానికి కంప్లీట్ గా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆర్సీబీ కూడా ఎందుకంటే విరాట్ కోహ్లీ మీద ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఆర్సీబీ ఎప్పుడు కూడా ఒక బ్యాకప్ బోన్ గా ఉంటాడు. ఇంకా ఫిల్ సాల్ట్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, అంటే అలాగే కృణాల్ పాండ్యా కానీ వీళ్ళందరూ కూడా ఒక పెర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అటు సన్ రైజర్స్ కూడా సో ఒక పెర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే 250+ స్కోర్స్ ఒక 4 సార్లు లాస్ట్ టైం అంటే ఐపీఎల్ హిస్టరీలోనే 250 ఒక హైయెస్ట్ స్కోర్స్ చేసిన 4 రికార్డులు కూడా సన్ రైజర్స్ మీద ఉన్నాయి. ఎందుకంటే మన బ్యాటింగ్ ఎలాగా లాస్ట్ టైం మన వాళ్ళు పెర్ఫార్మెన్స్ పరంగా సరిగ్గా చేయలేకపోయినప్పుడు కూడా ప్రతి మ్యాచ్ లో బ్యాటర్లు మాత్రం అదరగొట్టేశారు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక బ్యాటింగ్ హెవీ వెయిట్ బ్యాటింగ్ లైనప్ ఉన్నది కాబట్టి హై వోల్టేజ్ మ్యాచ్ గా చెప్తున్నారు చాలా మంది. రెండు జట్ల మధ్య ఒక హోరాహోరీ పోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ సీజన్ కి ఒక అదిరిపోయే ఆరంభం అయితే లభిస్తుంది. ఎవరు గెలిచినా కూడా ఒక పర్ఫెక్ట్ T20 ఎంటర్టైన్మెంట్ అనేది ఇవాళ మ్యాచ్ లో ఉండబోతుంది చెప్పొచ్చు మనం ఖచ్చితంగా. సీజన్లో స్టార్టింగ్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ముంబై వర్సెస్ బెంగళూరు, చెన్నై వర్సెస్ బెంగళూరు, కోల్కతా వర్సెస్ బెంగళూరు మ్యాచ్లు ఉండేవి. ఎందుకని అంటే బలమైన టీంల కోసమే ఈ ఫస్ట్ మ్యాచ్ నిర్వహించేలాగా ఏమైనా అంటే ఇట్లా బెంగళూరును చూజ్ చేసుకుంటూ ఉంటారా? ఎందుకని బెంగళూరునే ఫస్ట్ మ్యాచ్లో ప్రధానంగా దానికి ప్రియారిటీ ఎక్కువగా వస్తున్నారు? యాక్చువల్గా ఐపీఎల్ లో కొన్ని టీమ్స్ కి ఒక
పర్ఫెక్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ అయితే ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది. చెన్నై, ఆర్సీబీ, ముంబై అంటే ఈ 3 టీమ్స్ కి మిగిలిన టీమ్స్ తో కంపేర్ చేస్తే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే ఆ 2 జట్లలో ఏదైతే చెన్నై ముంబై ఆడినా, చెన్నై బెంగళూరు ఆడినా, ముంబై బెంగళూరు ఆడినా కూడా ఒక హోరాహోరీ ఒక యుద్ధం లాగే జరుగుతుంటాయి మ్యాచ్లు. అయితే ఇక్కడ ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది. రన్నర్ అప్ ఆడినా ఆడకపోయినా కానీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఎవరైతే ఉంటారో లాస్ట్ సీజన్ లో గెలిచిన వాళ్ళకి ఆ అపోనెంట్ ని మాత్రం ఒక పర్ఫెక్ట్ గా చూస్ చేసిన విషయంలో బీసీసీఐ ఖచ్చితంగా ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకుని, అలాగే కమర్షియల్ లీగ్ కాబట్టి ఒక స్పాన్సర్స్ కానీ ఒక ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ కావాలి టోర్నమెంట్ కి, హోరాహోరీగా జరగాలి, వన్ సైడ్ మ్యాచ్ అవ్వకూడదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవాళ ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్, ఆర్సీబీ వర్సెస్ లక్నో పెట్టలేరు మ్యాచ్, అలాగే ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ కానీ, ఎందుకంటే బ్యాటింగ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఐపీఎల్లో. సో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీని తీసుకుంటే కనుక అపోనెంట్ గా ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ ఏదైతే లాస్ట్ 2-3 సీజన్లో 200-250+ స్కోర్లు చాలా అలవోకగా కొట్టేసిన సన్ రైజర్స్ మించిన టీం లేదు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు అంటే ఈ కొన్ని దిగ్గజ బ్యాటర్లు కానీ, ఒక స్టార్ బ్యాటర్లు కానీ, T20 బ్యాటర్లు కానీ ఉన్న టీమ్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు అపోనెంట్ గా. సో ప్రేక్షకులు ఏదైతే అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది ఈ T20 లీగ్ కనుకనే ఎక్కువగా బౌలింగ్ అంటే కూడా బ్యాటింగ్ ఎవరైతే సిక్సర్లు, బౌండరీలు ఇవే కావాలి కాబట్టి ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్న టీమ్ నే చూస్ చేసుకోవడం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆల్రెడీ ఒక టీం ఉంటుంది కాబట్టి అపోనెంట్ కూడా మాక్సిమం ఈ 4 టీముల్లోనే మనం ముందు చెప్పుకున్నట్టు చెన్నై కానీ, ముంబై కానీ, అలాగే సన్ రైజర్స్ ఒక స్టార్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని చూసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే హోరహోరీ సమరాన్ని అభిమానులకు అందించడానికి, సీజన్ కి ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ అనేది రావడానికి, ఊపు తేవడానికి, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊపు తీసుకురావడానికి. లీగ్ ఐపీఎల్ అంటేనే క్రేజ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఇండియా అలాగే సబ్ కాంటినెంట్ కంట్రీసే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉన్న లీగ్ ఇది. సో మిగిలిన లీగ్స్ తో కంపేర్ చేస్తే ఏ దశలో కూడా ఎవ్వరు కూడా ఐపీఎల్ దరిదాపులోకి రాలేరు. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఆ అంచనాలను ఖచ్చితంగా అందుకుంటూనే ఉండాలి, కంటిన్యూ చేయాలి, ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ చేయాలి, బజ్ క్రియేట్ చేయాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకి తగ్గట్టే వాళ్ళకి ఏదైతే పర్ఫెక్ట్ గా ఒక మ్యాచ్ అపోనెంట్ ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఆర్సీబీ అంటేనే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం అనమాట. అంటే ఈసాలా కప్ నమ్దే అంటూ ఉంటారు వీళ్ళు. మరి ఈసారి ఎలాంటి వ్యూహాలతో ఈ టీం రంగంలోకి దిగబోతోంది? అయితే మనం లాస్ట్ సీజన్ లో చూసుకుంటే కనుక ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని చాలా మంది అనుకోలేదు. స్టార్టింగ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చాలా సార్లు ప్లే ఆఫ్ తర్వాత చతికిలపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ లాస్ట్ సీజన్ లో పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అలాగే బౌలింగ్ కూడా బాగా కుదిరింది వాళ్ళ కాంబినేషన్. ఎప్పుడు చూసుకుంటే కనుక రజిత్ పడేకర్ కెప్టెన్సీ మీద చాలా మందికి నమ్మకం లేదు, అంటే కోహ్లీకి ఇస్తారేమో కెప్టెన్సీ అనుకున్నారు. కానీ అది రజిత్ పడేకర్ ఎప్పుడైతే టైటిల్ నిలబెట్టుకున్నాడో, ఆ టైటిల్ నిలబెట్టి గెలిపించాడో అప్పటి నుంచి కూడా ఈసారి మనకి ఆల్రెడీ బిఫోర్ ద టోర్నమెంట్ ఆల్రెడీ కోహ్లీ కూడా చెప్పాడు ఇక్కడ నుంచి అంచనాలు పెరుగుతాయి కాబట్టి పర్ఫెక్ట్ స్ట్రాటజీతో బరిలోకి దిగాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి కోహ్లీ కూడా అంటున్నాడు. సార్ దీని ప్రకారం మనం చూసుకుంటే పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, అలాగే ఇప్పుడు మనం కొత్తగా చూసాం వెంకటేష్ అయ్యర్ని కూడా తీసుకున్నారు. ఇక్కడ ఫైనల్ కాంబినేషన్ వీళ్ళకి ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్స్ ఉంటే కనుక ఫైనల్ 11 చూస్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి వెంకటేష్ అయ్యర్ లేదా బౌలింగ్ లో ఒకళ్ళు ఆ టాస్ గెలిచిన తర్వాత చేజింగా లేదా ఫస్ట్ బ్యాటింగ్ దాన్ని బట్టి వీళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. కానీ మాక్సిమం వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఓపెనర్లుగా మరి ఆటోమేటిక్ గానే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వస్తారు. లాస్ట్ సీజన్ లో ఎటువంటి ఆరంభాలను ఇచ్చారో మనం చూసాం. ఇద్దరు కూడా ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో వీళ్ళిద్దరూ ఆడిన దాని మీదే మిగిలిన బ్యాటర్లు తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ కానీ, లోయర్ ఆర్డర్ లో వాళ్ళ బ్యాటర్లకి ఒక ఫ్రీగా ఉంటుంది. ఒక హై స్కోర్ నమోదు అవడానికి సాల్ట్ కానీ, కోహ్లీ కానీ ఇచ్చిన ఆరంభాలే కీలకమైనవి లాస్ట్ సీజన్ లో వాళ్ళ సక్సెస్ కి, ఆర్సీబీ సక్సెస్ కి. అలాగే రజిత్ పటీదార్, అలాగే టిమ్ డేవిడ్ కానీ, జితేష్ శర్మ వికెట్ కీపర్ జితేష్ శర్మ, అలాగే రొమారియో షెపర్డ్, ఈ వెస్టిండీస్ ఆటగాళ్ళు ఎప్పుడు కూడా హిట్టర్లు వాళ్ళు. అలాగే కృణాల్ పాండ్యా చివరిలో ఫినిషర్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ గా ఈసారి ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ అంతకుముందు సీజన్ లో పెద్దగా ఆడలేకపోయినప్పటికి కూడా అతను చాలా తక్కువ ధరకే తీసుకున్నారు. కానీ ఒక ఆర్సీబీ ఏదైతే హోమ్ గ్రౌండ్ ఉందో చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ టాస్ గెలిచి వీళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటే కనుక చేజింగ్ లో వెంకటేష్ అయ్యర్ నే ఖచ్చితంగా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ అయ్యర్ గతంలో అంటే లాస్ట్ 2 సీజన్లో అతను పెద్దగా ఆడలేకపోయినప్పుడు కూడా ఎప్పుడైతే కోల్కతా టైటిల్ గెలిచిన సందర్భంలో
ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవేళ బౌలింగ్ చేయలేకపోయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటేష్ అయ్యర్ ద్వారా వాళ్ళు చాలా మ్యాచ్లు గెలిచారు. సో ఆ వ్యూహాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఆర్సీబీకి ఒక సెట్ బ్యాక్ ఏంటంటే, ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ వీక్ గా ఉంది. భువనేశ్వర్ కుమార్ ఒక్కడే మంచి బౌలర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ఎవరైనా ఉన్నారంటే భువనేశ్వర్ కుమార్ మాత్రమే. ఎందుకంటే హాజీవుడ్ ఆడలేదు ఈ మ్యాచ్, ఆల్రెడీ ఫిట్నెస్ సాధించలేదు కాబట్టి. అలాగే యశ్ దయాల్ కానీ దూరం అయ్యాడు. యశ్ దయాల్ కూడా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని ఫ్రాంచైజీ పక్కన పెట్టింది, అతని మీద పోలీస్ కేసు నడుస్తుంది కాబట్టి. సో ఇక్కడ కొంచెం వాళ్ళ బౌలింగ్ మీద ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. సో భువనేశ్వర్ కుమార్ మీదే బాగా భారం పడిపోతుంది. ఇక జాకబ్ డఫీ కానీ, రసిక్ సలాందార్ కానీ, అలాగే కృణాల్ పాండ్యా స్పిన్ విభాగంలో ఒకవేళ చూసుకున్నా కూడా వీళ్ళు ఎంతవరకు మ్యాచ్ ని కంప్లీట్ గా టర్న్ చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటే వీళ్ళు ఎవరికి అంత అనుభవం లేదు కాబట్టి ఐపీఎల్ లో పూర్తిగా భువనేశ్వర్ కుమార్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఆ చిన్నస్వామి స్టేడియంలో ఏదైతే స్కోర్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. మరి అటువంటిప్పుడు స్పిన్నర్ సుయేష్ శర్మ ఏమైనా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే ఆర్సీబీ రీసెంట్ గా వాళ్ళు ఏదైతే వేలాన్లో కొనుగోలు చేసిన కొంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బరిలోకి దించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో కాకపోయినప్పటికి కూడా వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ చూస్ చేసుకుని మేబీ ఈ సీజన్ లో అంటే కొంతమందిని వాళ్ళు తీసుకున్నారు ముందే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. మొత్తం మీద ఈ మ్యాచ్ వరకు చూసుకుంటే గనక ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా మనం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ ని ఆడిస్తారా ఇంపాక్ట్ ప్లేయర్ కింద, లేకపోతే పడిక్కల్ని ఆడిస్తారా అనేది ఒక డౌట్ ఉంది. అలాగే ఫినిషర్ గా కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ లో ఎవరు కీలకం అవబోతున్నారని కూడా. అలాగే రొమారియో షెఫర్డ్ వెస్టిండీస్ హిట్టర్, రీసెంట్ గా T20 వరల్డ్ కప్ కానీ అంతకుముందు T20 లీగ్స్ లో కానీ ఒక మంచి రికార్డు ఉంది. రొమారియో షెఫర్డ్ కూడా భారీ సిక్సర్లు ఈజీగా కొడతాడు. సో అతనికి కూడా ఉంది. ఒకవేళ బౌలింగ్ కాంబినేషన్ లో భువనేశ్వర్ కుమార్ తో పాటు మంగేష్ యాదవ్, ఏదైతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మంగేష్ యాదవ్ ని ఒకవేళ వాళ్ళు ఎంతవరకు ఈ మ్యాచ్ లోనే దించుతారనేది చూడాల్సింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే హాజిల్వుడ్ లేకపోవడం ఒక రకంగా ఆర్సీబీ బౌలింగ్ కి మైనస్ పాయింట్ అయింది. సో ఒకవేళ పేస్ బౌలర్లు కావాలి, ఇంకో బౌలర్ కావాలనుకుంటే మాత్రం భువనేశ్వర్, జాకబ్ డఫీతో పాటు మంగేష్ యాదవ్ తీసుకోవచ్చు. అత్యధిక స్కోర్లకు పెట్టింది పేరు ఎస్ఆర్హెచ్. మరి లాస్ట్ సీజన్లో కూడా తొలి 3 మ్యాచ్ల్లో కూడా హై స్కోర్ చేసింది. మరి ఈసారి ఏమన్నా అంటే బెంగళూరు పైన హై వోల్టేజ్ స్కోర్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఈసారి ఎలాంటి వ్యూహాలతో ఎస్ఆర్హెచ్ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయంటారు? సన్ రైజ్ హైదరాబాద్ గత 2 సీజన్లుగా వాళ్ళు ఎప్పుడు ఏ మ్యాచ్ అయినా కానీ 300 పక్కా 300 లోడింగ్ అనేది సోషల్ మీడియాలో కానీ అబ్బాన్ కానీ చెప్తున్నమాట. దానికి తగ్గట్టే లాస్ట్ సీజన్ లో మనం చూసాం. ఒక 4 మ్యాచెస్ లో 250+ స్కోర్లు చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ సత్తాకి నిదర్శనంగా చెప్పుకోవాలి ఆ స్కోర్లు వచ్చినాయి అంటే. స్టార్టింగ్ నుంచి కూడా అభిషేక్ శర్మ ఎప్పుడైతే T20 ఫార్మేట్ లో ఒక పెర్ఫెక్ట్ బ్యాటర్ గా, అభిషేక్ శర్మ ప్రస్తుతం T20 ఫార్మేట్ నెంబర్ 1 బ్యాటర్ గా ఉన్నాడు, అతను కంటిన్యూ చేశాడు లాస్ట్ సీజన్ లో ఎటువంటి విధ్వంసకరైన. ఇక ముఖ్యంగా అభిషేక్ శర్మ, హెడ్ ఇద్దరు కూడా ఎటువంటి ఆరంభాలను ఇచ్చారో మనం చూసాం కంప్లీట్ గా. ఆ సీజన్ మొత్తం చూసుకుంటే కనుక వాళ్ళు ఏ మ్యాచ్ లో గెలిచినా గెలిపోవటంలో పక్కన పెడితే కనుక వాళ్ళ భారీ స్కోర్లకి ప్రధానంగా ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ ఇచ్చిన ఆరంభాలు, అలాగే తర్వాత ఇషాన్ కిషన్, తర్వాత హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా పెర్ఫెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు బ్యాటింగ్ లైనప్ లో ఎప్పుడు కూడా. అది ప్రతిసారి కంటిన్యూ అవుతుందా అంటే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం దానికి వాళ్ళకి తగ్గట్టే ఈజీగా వచ్చే అవకాశం ఉంది 250+ స్కోర్లు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇషాన్ కిషన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ T20 ఫార్మేట్ కి పెర్ఫెక్ట్ బ్యాటర్లు. అలాగే 4వ స్థానంలో ఒకవేళ క్లాస్ అన్ని దించే అవకాశం ఉంది. ఒకవేళ 5వ స్థానంలో సలీల్ అరోరా కూడా బ్యాటింగ్ కి వాళ్ళు ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే అనికేత్ వర్మతో అతనికి మంచి పోటీ ఉన్నప్పుడు కూడా దేశవాళీ క్రికెట్ లో వీళ్ళందరూ ఒక మంచి రికార్డు ఉంది. సో రింకు సింగ్ టైప్ లో అతను ఫినిషర్ రోల్ మ్యాచ్లు గెలిపించిన సందర్భాలను వాళ్ళు అబ్జర్వ్ చేశారు డొమెస్టిక్ క్రికెట్ లో. సో అందుకే సలీల్ అరోరాను తీసుకున్నారు. సో ఒకవేళ ఏ విధంగా చూసుకున్నా కూడా 250+ స్కోర్లు ఈజీగా వస్తాయి ఈ సీజన్ లో. మిగిలిన టీంలు కొట్టకపోయినా సన్ రైజర్స్ మీద కంప్లీట్ గా ఉండడానికి ఏంటంటే T20 ఫార్మేట్ లో వాళ్ళు ఎప్పుడు కూడా 250+ స్కోర్లు కానీ 300 ఈ లోడింగ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుందా లేదా అనేది చూసుకుంటే కనుక ఈ చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళు తగ్గట్టు బ్యాటింగ్ కనుక వీళ్ళు కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా 250+ స్కోర్లు ఈజీగా చేయొచ్చు అక్కడ. సో లివింగ్ స్టోన్ లాంటి ఒక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ని కూడా తీసుకున్నారు. అంటే లాస్ట్ సీజన్ లో అతను అంతగా ఆర్సీబీ తరఫున అంతగా పెర్ఫామ్ చేయలేనప్పటికీ కూడా
లివింగ్ స్టోన్ మీద కూడా అంచనాలు ఉన్నాయి, అంటే 10 crores పై పెట్టి తీసుకున్నారంటే. సో అయితే బౌలింగ్ పరంగా మాత్రం కాస్త వీక్ గా కనిపిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ మన లాస్ట్ సీజన్ లో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మెయిన్ మహమ్మద్ షమీని వాళ్ళు వదులుకున్నారు. అలాగే కొంతమంది ఎవరైతే ఆ మినీ వేలంలో స్థాయి అనుకున్న వ్యూహం ప్రకారం వెళ్ళలేదనేది ఒక చిన్న సెట్ బ్యాక్ ఉంది. హర్షల్ పటేల్ మాత్రమే ఎక్స్పీరియన్స్, అలాగే హర్షల్ పటేల్, అలాగే ఉనాద్ కట్ హర్షల్ పటేల్ ఎంతవరకు మ్యాచ్ విన్నర్లు అవుతారనేది మాత్రం డౌటే. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏమంత బాగాలేదు. సో హర్షద్ ఉపేన్ కానీ బ్రైడెన్ కార్స్ కానీ వీళ్ళ మిగిలిన బౌలింగ్ లైనప్ మాత్రం ఆ, కాస్త ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్ ఉంది. సో మరి చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువ బ్యాటర్ల హవా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లైనప్ ఎంతవరకు ఆర్సీబీని కంట్రోల్ చేయగలుగుతుంది అనేది చాలా మందికి డౌట్ గానే ఉంది. ఈ సీజన్ మొత్తం మీద కొన్ని టీమ్స్ కి బౌలింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ బౌలింగ్ వీక్ గా ఉన్నప్పటికీ కూడా సన్ రైజ్ బౌలింగ్ మరింత వీక్ గా ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా బ్యాటింగ్ పరంగా సన్ రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ సార్లు స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేరు అనేది కొంతమంది మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్ కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు చెప్తుంది. ఎందుకంటే బౌలింగ్ అంత వీక్ గా ఉంది కాబట్టి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ అతను T20 ఫార్మెట్ లో అంత బౌలింగ్ సక్సెస్ అయిన సందర్భాలు లేవు. సో హర్షల్ పటేల్, ఉనాద్ కట్ ఎంతవరకు ఆర్సీబీ బ్యాటర్ని కంట్రోల్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పుతారనేది చూడాలి. పైగా చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళు ఆర్సీబీ బ్యాటర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైన పనిగానే చెప్పాలి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్లు లిస్ట్ లో చూసుకుంటే కనుక శివం మావిని వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. శివం మావి బోత్కి ఉపయోగపడతాడు కాబట్టి బౌలింగ్ ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటే కనుక. ఎందుకంటే ఇక్కడ మిగిలిన బౌలింగ్ లైనప్ అంతా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి హర్షల్ పటేల్, ఉనాద్ కట్ తప్పిస్తే వీళ్ళు ఎంతవరకు ప్రభావం చూస్తారని చూడాలి. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేసే పరిస్థితి అయితే ఉంటుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. లివింగ్ స్టోన్ కూడా పార్ట్ టైం బౌలర్ గా యూజ్ చేసుకుంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో ఎంత భారీ స్కోర్ కొట్టినా ఇలాంటి బౌలింగ్ లైనప్ వీక్ గా ఉన్నప్పుడు మ్యాచ్ ని కాపాడుకోవడం కష్టంగానే చెప్పేసి చాలా మంది మాజీ ప్లేయర్స్ అంచనా ఇస్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఈ బౌలింగ్ బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, అంటే ఎలా ఉన్నా కూడా ఈ రెండు విషయాల్లో ఎలా ఉన్నా కూడా ఈ రెండు టీముల్లో ఇప్పటికే ఈ రెండు టీంలు 26 సార్లు ఆడినాయి. 26 సార్లలో హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో గెలిచింది. మరి ఫస్ట్ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉందంటారా, ఆర్సీబీ గెలుస్తుందంటారా? యాక్చువల్గా T20 ఫార్మేట్ లో మనం ఓల్డ్ రికార్డ్స్ కానీ గత రికార్డులు కానీ అలాగే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కానీ ఫేవరెట్ గా ఖచ్చితంగా అంచనా వేయలేం. ఎందుకంటే T20 ఫార్మేట్ లో ఒక ఓవర్ లేదా ఒక ఇన్నింగ్స్ లో ఒక ఓవర్ అటు బౌలర్ కి బౌలాని ఇది బ్యాటర్ కానీ పూర్తిగా టర్న్ అయిపోతుంది. ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు అనమాట. ఆ ఓవర్ లో డిసైడ్ అయిపోతుంది. ఏదైతే మనం చూసాం రింకు సింగ్ ఏదైతే లాస్ట్ ఓవర్ లో ఒక సీజన్ లో 5 సిక్సర్లు కొట్టాడో మ్యాచ్ మలుపుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో మనం పర్ఫెక్ట్ గా ఇదే జట్టు ఫేవరెట్, ఇది వీళ్ళని తక్కువ అంచనా వేయలేం, లేకపోతే వాళ్ళని తేలిగ్గా తీసుకోలేము అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ మ్యాచ్ చూసుకుంటే కనుక రెండు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. అలాగే బౌలింగ్ పరంగా కూడా ఇద్దరికి ఈక్వల్ గానే కనిపిస్తుంది మనకి. అంటే పర్ఫెక్ట్ బౌలింగ్ లైన్ పని చెప్పలేం, కానీ వీకెస్ట్ పరంగా ఇద్దరికి కూడా బౌలింగ్ పరంగా కాస్త లోపాలు అయితే ఉన్నాయి. కానీ బ్యాటర్లు మాత్రం సూపర్ సాలిడ్ లైనప్ ఉన్నాయి రెండు జట్లకు కూడా. సో చేజింగ్ ఎవరైతే టాస్ ఇక్కడ క్రూషియల్ కాబోతుంది. ఎందుకంటే T20 ఫార్మేట్ లో ఎప్పుడు చేజింగ్ జట్టుకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కూడా చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి లేట్ నైట్ జరిగే మ్యాచ్లకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి టాస్ క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన జట్టు ఆటోమేటిక్ గానే చేజింగ్ కి మొగ్గు చూపుతారు. సో త్వరగా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుని వీలైనంత త్వరగా 220, 230 లోపు కంట్రోల్ చేస్తే ఈజీగా చేయొచ్చు అనేది ఒక మైండ్ లో ఉంటుంది. ఎందుకంటే 200 అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. చిన్నస్వామి స్టేడియం కానీ IPL లో చాలా సర్వసాధారణంగా నమోదవుతూ ఉన్నాయి ఆ స్కోర్లు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే కూడా చేజింగ్ అంటే టాస్ క్రూషియల్ చేయబోతుంది. ఒకవేళ సన్ రైజర్స్ కనుక చేజింగ్ అవకాశం వస్తే మాత్రం హెడ్ గానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, అలాగే లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, ఒక 6 మెయిన్ బ్యాటర్లు ఎవరైతే 6 లేదా 5 ఈ వేళ్లలో ఒక 3 క్లిక్ అయినా కూడా ఈజీగా ఆర్సీబీని ఓడించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. సో అంటే మరి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? మరి వర్షం పడే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? పిచ్ రిపోర్ట్ అయితే బెంగళూరులో ప్రెసెంట్ అయితే యాక్చువల్ సమ్మర్ సీజన్ కాబట్టి రెయినీ ఎఫెక్ట్ అంత లేదు. సో వర్షం వచ్చే అవకాశం లేదు కాబట్టి, కానీ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉండబోతుంది. డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా మ్యాచ్ ని డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సమ్మర్ లో అయినా మనకి వింటర్ లో అయినా ఇక్కడ ఇండియా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో లేట్ నైట్ ఆఫ్టర్ 9:30, 10 o'clock తర్వాత డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి T20 మ్యాచ్ల్లో మనకి బౌలర్లకి గ్రిప్ దొరకదు. సో అది కూడా చిన్నస్వామి స్టేడియం లాంటి ఫ్లాట్ వికెట్స్ మీద అసలు చాలా ఇబ్బంది అవుతుంది బౌలర్లకి.
సో ఎవరు టాస్ గెలిచినా కూడా ఖచ్చితంగా చేజింగ్ వైపే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు కాబట్టి పైగా రెండు టీమ్స్ లో కూడా ఒక విధ్వంసకరమైన బ్యాటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా T20 స్పెషలిస్ట్లే ఉన్నారు కాబట్టి చేజింగ్ చేసే జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాదాపు 80 to 85% చేజింగ్ చేసే జట్టుకే ఈ రోజు మ్యాచ్ లో విన్ ప్రెడిక్షన్ ఇవ్వచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ నరేష్.